అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. తినక బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, విమానాలు ఎక్కి ఇక్కడ వరకు వచ్చారు. ఊరు కాని ఊరు ఇక్కడ వరకు రాగలిగారంటే అదంతా భగవంతుడి దయ. ఒక వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి మీకు తెలియజేసేటట్టు చేసి, మీకు ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ఆ భగవంతుడు మీకు సంతానాన్ని ఇవ్వాలని తలంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఒక చర్చికి వెళ్ళినప్పుడు, ఒక మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రసాదం దొరుకుద్దో అలాగే భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చోబెట్టాం. కాకపోతే మీకు ఇంతగా ఉంటుంది. హాస్పిటల్లో ఎక్కడ భోజనాలు పెట్టరు. ఇదేంటి ఇక్కడ భోజనాలు పెట్టడం ఏంటి? అది ప్రైవేట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనాలు పెట్టే సంస్కృతి లేదు. మరి అలాంటిది ఇక్కడేంటి భోజనాలు అనుకోవచ్చు మీరు. ఇక్కడ భోజనాలు పెట్టడానికి ప్రధాన కారణము మన మేడం గారు, పావని మేడం. ఎందుకనంటే అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లల కోసం వచ్చి మరి పొద్దున వస్తే సాయంత్రం వరకు టైం పడుతుంది హాస్పిటల్లో. ఐవీఎఫ్లు లేకుండా, ఆపరేషన్ లేకోకుండా 16,000 మందికి సంతానం కలిగించిన డాక్టర్ దగ్గర బిజీగా ఉండదా? ఉంటుంది కదా. ప్రపంచంలో అంతమందికి సంతానం కలిగించిన ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. మరి ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. మరి పట్టినప్పుడు మీ అందరూ బయటికి వెళ్ళి ఊరికాని ఊరిలో దారి తప్పిపోయి భోజనానికి ఇబ్బంది పడతారేమోనని మన మేడం గారు తల్లి మనసుతో ఆలోచించి భోజనం మనమే తీసుకొచ్చి వీళ్ళకి పెడితే బాగుంటుంది కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రోడ్డు మీద బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు, లేదంటే దారి తప్పవచ్చు. ఊరికాని ఊరిలో హోటల్ ఎత్తుక్కుంటే ఎటు వెళ్ళిపోవచ్చు, వర్షానికి తడిసిపోవచ్చు. ఈ ఇబ్బంది లేకుండా భోజనం తెచ్చి పెడితే బాగుంటుందని ఆవిడ సలహా ఇవ్వటం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా 6 నెలల నుంచి ఇది నిత్య అన్నప్రసాద కార్యక్రమం కింద కొనసాగుతూ వస్తుంది. ఉన్న పేషెంట్లు వచ్చిన వాళ్ళని బట్టి ఒకరోజు 50 మంది ఉంటారు, ఒకరోజు 100 ఉంటారు, ఒకరు 150 మంది అట్లా. సో ఏదేమైనా ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలి అనే ఆశయంతో మేము ఇది కొనసాగిస్తూ వస్తున్నాం. మరి వీటికి ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు. సంవత్సరానికి 500 ఫీజు మంది, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటున్న నేనే నిరాటంకంగా నిత్య అన్నప్రసాద వితరణ అనే కార్యక్రమం కింద 6 నెలల నుంచి పెట్టగలుగుతుంటే, మరి నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్ ఇంకెంత ఈజీగా పెట్టచ్చు చేయగలుగుతున్నాం. అలాగే మీకు కూడా యూట్యూబ్ ద్వారా, ఒక వీడియో ద్వారా, భగవంతుడు స్నేహితుడు ద్వారా మీకు నా గురించి తెలియజేసి మీరు ఇక్కడికి రాగలిగారు. అదే వీడియో, అదే ఫోటో ద్వారా భగవంతుడు మంచి మనసున్న ఆ డాక్టర్లకు కూడా చూపించి, వాళ్ళ మనసును కూడా మార్చి, వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుందో చూడండి. ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే కదా స్టార్ట్ అవుద్ది. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా. అందుకనే మేము ఈ పద్ధతి వీడియో ఫోటో ద్వారా తీసి అలా వదిలేమన్నమాట బయట ప్రపంచంలోకి. ఎవరో ఒకరు మనసు మారకపోద్దా, వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టుకోకపోతారా అనే మంచి ఉద్దేశంతోనే తప్ప ఏదో ఫోటోలు తీసి, వీడియోలు తీసి ప్రచారాలు చేసుకోవాలనే దాంతో కాదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనం. తర్వాత ఇక మీ అందరికీ సంతానం కావాలనే కోరికతో వచ్చారు కాబట్టి ముఖ్యంగా మీకు తెలియాల్సింది, సంతానం కావాలంటే ప్రధానంగా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఆహారం. ఆహారమే మూలాధారం. మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం అనేది మూలాధారం. మరి అలాంటి ఆహారము ఎలా దొరకాలి, ఏది మంచి ఆహారం అవుద్ది అంటే, మంచి మనసుతో వండిన ఆహారం మంచి ఆహారం. మంచి మనసుతో మీ అమ్మలాగా వండి పెట్టాలి. నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పి ఎలా అయితే వండుద్దో అప్పుడు అది మంచి ఆహారం. అలాగే మీ ఆవిడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఆవిడ ట్రై చేయమనండి, మిమ్మల్ని తిట్టుకుంటా వండమనండి, ఆటోమేటిక్గా నువ్వు తినెళ్ళు, బయటికి వెళ్ళి ఎవరినొకరిని తిడతావు. లేదు మీ ఆవిడ నిన్ను గట్టిగా తిట్టిందనుకో, వండి పెట్టిన మీ ఆవిడనే తిట్టేసిపోతావు. ఇవన్నీ జరుగుతాయండి. ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. ఏది చూపించు ఆక్సిజన్ అంటే చూపించగలవా? కానీ ఇవి జరుగుతాయి. అలాగే మంచి చేతుల మీదగా అందాలి. ఇప్పుడు మీరు పులిహార తింటారు, ఇంట్లో పులిహార తిన్నారు, అదే గుడిలోకి వెళ్తే ప్రసాదం, పూజారి గారు ఇస్తే ప్రసాదం, బ్రెడ్ ద్రాక్షరసం పాస్టర్ గారు ఇస్తే ప్రసాదం, రోడ్డు మీద తాగితే ఒట్టి జ్యూసే, ఇలా అయిపోద్ది అనమాట. అందుకే మంచి చేతుల మీదుగా ముస్లిమ్స్ కూడా హలాల్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ కూడా ఒక మంచి చేతుల మీదుగా మీకు ఆహారం అందాలి, ఆ ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో ఇవాళ మంచి మనసున్న ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ పిలవడం జరిగింది. వీరు వాకర్స్ క్లబ్ విజయవాడ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రభాకర్ రావు గారు. అలాగే బోడి ఆంజనేయ రాజు గారు, వీరు కూడా వాకర్స్ క్లబ్లో ఉన్నారు, లయన్స్ క్లబ్లోనూ ఉన్నారు. వీరు కూడా మరి మంచి మనసుతో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీదుగా చేస్తున్నారు. భగవంతుడు మరి మన పని మనం చూసుకోవడానికే సమయం లేని పని. ఇప్పుడు భగవంతుడి కంటే పని ఇప్పుడు వేరే వాళ్ళని కూడా చూస్తారు. వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలంటే, పైగా సేవ చేసేటప్పుడు సంపాదించుకున్న ఆ కాస్త టైంలో సంపాదించుకున్న డబ్బులు కూడా వెచ్చించాలంటే ఎవరు చేయగలుగుతారు? ఒక్క భగవంతుడు చేయగలుగుతాడు. తర్వాత భగవంతుడు లాంటి వ్యక్తే చేయగలుగుతాడు. మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళకు ఉన్నంతలో కొంత, సంపాదించుకున్న దాంట్లో కొంత పరులకు కూడా ఉపయోగపడాలనే మరి చక్కగా సామాజిక సేవ చేస్తున్న మంచి వ్యక్తులు. వారి చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదం అందితే మీకు కూడా మేలు జరుగుద్ది. మీరు కూడా 12 బిడ్డని మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోగలుగుతారు. మీరు బిడ్డను పొంది మాతృదేవతలు పితృదేవతలు అవుతారు అనే ఆశయంతో వారి ద్వారా ఇవాళ మీకు ఆ అన్నప్రసాదాన్ని ఇవ్వడానికి మేము సంకల్పించాం. తర్వాత మూడోది ఏంటంటే, మంచి మనసుతో మీరు స్వీకరించాలి. మీరు కూడా మంచి ఆహారాన్ని మంచి మనసుతో స్వీకరించాలి. టీవీలు ఫోన్లు చూడకోకుండా ఈ ఆహారం నాకు బిడ్డగా మారబోతుంది, నాకు 12 బిడ్డను ఇవ్వబోతుంది అన్నట్టుగా మీరు భావించి తినండి. అలాగే మేము కూడా ఆహారం తయారు చేసింది పుణ్య దంపతుల చేత. మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆలోచన చేస్తూ మంచి సంకల్పంతో ఆహారాన్ని వండిన మరి ఆహారం అది మీకు ఇవాళ వచ్చింది. సో మంచి మనసుతో వండించాం, మంచి చేతుల ద్వారా మీకు అందేటట్టు చేస్తున్నాం. మంచి మనసుతో మీరు కూడా స్వీకరిస్తే అది పూర్తిగా మంచి ఆహారం అయింది, అది పూర్తిగా ప్రసాదం అయింది. ఆ ప్రసాదం నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించు, యేసుప్రభుని తలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించి అతి తొందరలోనే మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మా సంకల్పం. ఇప్పుడు ముందుగా వారు ప్రభాకర్ రావు గారు విజయవాడ వాకర్స్ క్లబ్ ఎప్పుడో పెట్టారు స్టార్టింగ్లోనే. అలాంటి గొప్ప క్లబ్కి వారు అధ్యక్షులుగా ఉన్నారు కంటిన్యూగా 5 ఏళ్ల నుంచి. మరి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అమృత పలుకులు మనం వారి నోటి మీదగా ఇద్దాం. వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి ముందున్న నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇలాంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఏ డాక్టర్ గారు చేయట్లేదు. విజయవాడ మన స్టేట్లోనే మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో డాక్టర్ సుధాకర్ బాబు గారు ఈ కార్యక్రమం స్థాపించి దగ్గరగా 7-8 నెలలు పూర్తవుతుంది. ఇంత ఇదిగా దిగ్విజయంగా అయినందుకు మీ అందరికీ నాకు చాలా అభినందన తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మా విజయవాడ వాకర్స్లో కూడా నేను 5 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉంటూ పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా 100 మందికి 2,000 రూపాయలు చొప్పున ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాలక్షేపుల నిమిత్తం. అట్లాగే ప్రతి నెల షుగరు, బీపీ, ఐ స్క్రీనింగ్, డెంటల్ ఇలాంటి చెకప్లు కూడా చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమంతో ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సుధాకర్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఒక మంచి హృదయంతో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం అవుతుంది అన్న దానికి నిదర్శన. లయన్స్ క్లబ్లో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపి ఆంజనేయులు ఇచ్చిన చిన్న ప్రకటనతో స్పందించి ప్రతినిత్యం అన్నదానం చేయటం, మీరు అవకాశం ఉన్న వరకు అన్నదానం చేయండి, పేదలకు సహాయం చేయండి, మీకు తోచిన వారికి చేతనైన విధంగా సహాయం చేయండి అన్న వారి యొక్క మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఎక్కడ సుధాకర్ బాబు గత 7 నెలలుగా ప్రతిరోజు నిత్య అన్నప్రసాద వితరణ చేయటం వారి యొక్క సహృదయతకి నిదర్శనం. ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ
ఇది మేము ప్రచార నిమిత్తం ఇంకో నిమిత్తం కాదు, 10 మందికి తెలిస్తే వారు స్ఫూర్తి పొందుతారు అన్న ఆశయంతో చేస్తున్నాం అనే మాట అన్నారు. ఇది మిగతా హాస్పిటల్స్ వారు కానీ డాక్టర్ వారు కానీ తెలియక కాదండి. వారు వచ్చిన సంపాదన మనం ఇంకా దాచుకుందాం, ఇంకా సంపాదిద్దాం అన్న ఆలోచనతో ఉంటారు తప్ప, 1 రూపాయి మనం ఖర్చు పెడదాం సమాజం కోసం, మనల్ని నమ్ముకుని మన దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసం మనం ఖర్చు పెడదాం, వారికి ఒక మంచి చేద్దాం అన్న ఆశయం వాళ్ళలో కలగలేదు. అది కలిగితే డాక్టర్ గారు అన్నట్టు మంచి ఆదర్శవంతమైన సమాజం ఏర్పడితే అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ డాక్టర్ గారు మంచి హస్తవాసి గల వ్యక్తి, చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వీరు చేపట్టిన ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు. అలాగే మీరు ఒక మంచి ఆశయంతో మీరు సంతానవతలు కావాలి, మాతృదేవతలు పితృదేవతలు కావాలనే ఒక మంచి సంకల్పంతో వీరి దగ్గరికి వచ్చారు. వీరు కూడా మీకు అదే సంకల్పంతో మీకు మంచి జరగాలని చక్కటి వైద్యాన్ని అందిస్తూ, డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తి మన ఏపీలో ఎక్కడా లేరండి. ఎక్కడ ఏ రకమైన ఆపరేషన్ కానీ ఇంకొక టెస్టులు కానీ అలా లేకుండా కేవలం ఈ టాబ్లెట్లు మాత్రలు వీరి యొక్క సూచనల ద్వారానే మీ అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చే మార్గాలు వారు సూచిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండటం మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క సత్సంకల్పానికి చాలామంది భార్యలు మా ఆయన చాలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఎందుకండి అలా అండి ఇలా అండి అనే మనస్తత్వంతో ఉంటారు. అలా కాకుండా వీరు 1 రూపాయి పెడితే 1 రూపాయి కదండి ఇంకొక 5 రూపాయలు పెట్టండి అనే ఒక గొప్ప ఆలోచనని, ఒక మంచి ఆలోచనని ఇచ్చిన పావని గారికి, అలాగే వీరు లైన్స్ సేవా రంగంలో కానీ, వాకర్ సేవా రంగంలో కానీ, ఇతర సామాజిక సేవా రంగాల్లో కానీ విస్తృతమైన సేవలు అందిస్తారు. అలాగే మా ఎక్స్రే సాహిత్య సేవా సంస్థకు కూడా వీరు వెన్నంటి ఉండి మంచి తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ఇటువంటి మహోన్నత వ్యక్తుల పరిచయ భాగ్యం, మీ అందరినీ కలుసుకునే అవకాశం, ఈ యొక్క అన్న వితరణ లో భాగస్వామ్యం కావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన డాక్టర్ గారికి, వారి శ్రీమతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలి, మీ అందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, మంచి ఇదిలోకి రావాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. నమస్తే. అందరూ అతి త్వరలో అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.